స్ట్రక్చర్ బేస్డ్ సెంటెన్సెస్లో కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. దీనిని తెలుగులో సంక్లిష్ట వాక్యము అంటారు. ముందుగా 2 విషయాలు తెలుసుకోవాలి. మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అంటే డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ ఆర్ సింపుల్ సెంటెన్స్. మెయిన్ క్లాజ్నే ఇండిపెండెంట్ క్లాస్ ఆర్ ఇండిపెండెంట్ సెంటెన్స్ అంటాము. నెక్స్ట్ సబార్డినేట్ క్లాస్. దీనిని డిపెండెంట్ క్లాస్ లేక డిపెండెంట్ సెంటెన్స్ అంటాము. సబార్డినేట్ క్లాజు అసంపూర్తి వాక్యము. ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇట్ డజంట్ గివ్ ఫుల్ మీనింగ్. ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. సబార్డినేట్ క్లాస్ సెంటెన్సెస్ బికాస్, ఆల్దో, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, ఇఫ్ మొదలైన కోఆర్డినేట్ కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతాయి. మరియు వైల్, వెన్, విచ్, దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్తో కూడా ఈ సబార్డినేట్ క్లాస్ సెంటెన్సెస్ బిగిన్ అవుతాయి. మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ సెంటెన్సెస్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లో ఉండొచ్చు. దే మే బీ నెగిటివ్ ఆర్ పాజిటివ్. కాంప్లెక్స్ సెంటెన్స్ తప్పనిసరిగా ఒక మెయిన్ క్లాస్, 1 లేదా అంతకంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ కంబైన్ చేయబడిన సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఒక సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాస్ తప్పనిసరిగా ఉండాలి, 1 లేదా అంతకంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ ఉండాలి. అలాంటి సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. సిన్స్ హీ వాజ్ టైర్డ్, అతను అలసిపోయి ఉన్నందువల్ల సబార్డినేట్ క్లాస్. ఈ వెంట్ బెడ్ ఎర్లీ, ఇది మెయిన్ క్లాస్. ఐ సా ఏ టైగర్, నేను టైగర్ని చూశాను, మెయిన్ క్లాస్. వైల్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ఫారెస్ట్, అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు, ఇది సబార్డినేట్ క్లాస్. ఆల్దో హీ ఈజ్ మై నైబర్, అతను మా నైబర్ అయినప్పటికీ, ఒక సబార్డినేట్ క్లాస్. బికాజ్ ఆఫ్ బిజీగా ఉన్నందువల్ల, ఇంకొక సబార్డినేట్ క్లాస్. ఐ డోంట్ టాక్ టు హిమ్, నేను అతనితో మాట్లాడను, ఇది మెయిన్ క్లాస్. ఐ విల్ కమ్ ఆఫ్టర్ యూ విల్ గో, నువ్వు వెళ్ళిన తర్వాత నేను వస్తాను. ఐ విల్ కమ్ అనేది మెయిన్ క్లాస్, ఆఫ్టర్ యూ విల్ గో అనేది సబార్డినేట్ క్లాస్. ఈ సెంటెన్సెస్ అన్నీ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అవుతాయి. ఈ సబార్డినేట్ క్లాసెస్కి ముందు కామా ఉంటుంది. ఒక కాంప్లెక్స్ సెంటెన్స్లో తప్పనిసరిగా ఒక మెయిన్ క్లాస్, కామా, 1 లేదా అంతకంటే ఎక్కువ సబార్డినేట్ క్లాసెస్ ఉండాలి.